హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, నేను ఇప్పుడు మీతో 334వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది నేను అంతర్జాలంలో ఎక్కడో చదివిన కల్పిత కథ. ఓకే, కొనసాగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్జునులు రథంలో వ్యాహ్యాళికి వెళ్తున్నారు. ఓ పేద బాపడు భిక్షాటన చేస్తూ కనిపించాడు. అర్జునునికి జాలి కలిగి పిలిపించి 2 సంచుల నిండా బంగారు నాణేలు దానం చేశాడు. బ్రాహ్మణుడు ఆనందంగా ఇంటి దారి పట్టాడు. చీకటి మూల కాపేసిన ఒక దొంగ అతన్ని కొట్టి డబ్బు దోచుకుపోయాడు. ఓ నెల గడిచాక మళ్ళీ శ్రీకృష్ణార్జునులకు ఈ యాచకుడు కనబడ్డాడు. అదేమయ్యా, అంత బంగారం ఇస్తిని కదా, మళ్ళీ భిక్షాటన చేస్తున్నావేమి అని అర్జునుడు అడిగితే దొంగ దోచుకున్నాడని చెప్పాడు బ్రాహ్మణుడు. సరే, ఇది భద్రంగా దాచుకుని అమ్ముకుని బాగుపడు అని ఈసారి విలువైన వజ్రాన్ని ఇచ్చాడు అర్జునుడు. సంతోషంగా ఇంటి దారి పట్టాడు బ్రాహ్మణుడు. దాంతో అప్పటికి రాత్రి అయిపోయింది. అప్పుడు వెళ్ళి అమ్ముకోలేను అని ఇంటికి వెళ్ళాక గూట్లో ఉన్న కడవలో దాన్ని భద్రపరిచి తిని పడుకున్నాడు. భార్యాబిడ్డలు అంతకుముందే నిద్రపోయారు. వీడి దరిద్రం ఏంటంటే పొద్దున్నే మెలకు రాలేదు. లేచేసరికి కడవ కనబడలేదు, కట్టుకున్నది కనబడలేదు. ఏటికి పోయి ఉంటుంది అనుకొని గాబరాగా పరిగెత్తాడు. పెళ్ళాం ఎదురొచ్చింది. ఒసేవు, అందులో వజ్రం ఉందే, ఏం చేశావు అంటూ అన్నాడు. నువ్వు నాకు చెప్పి చచ్చావా, కొండ ఏట్లో కడిగి నీళ్లు తెచ్చా అందామె. ఉసూరుమంటూ మళ్ళీ బిచ్చమెత్తబోయాడు ఆ పేదవాడు. మరో నెలకి మళ్ళీ తారసపడ్డారు శ్రీకృష్ణార్జునులు. మళ్ళీ అడిగితే మళ్ళీ తన దరిద్రం ఏమిటో చెప్పుకున్నాడు. ఈసారి విసుగొచ్చి మరేమీ దానం ఇయ్యను అన్నాడు అర్జునుడు. ముచ్చటగా మూడోసారి దానం ఇవ్వు, తృణమో పణమో అన్నాడు శ్రీకృష్ణుడు. దాంతో 2 వెండి నాణ్యాలు దానం చేశాడు అర్జునుడు. తన ప్రాప్తం ఇంతే అనుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆ పేదవాడు. దారిలో ఓ బెస్తవాడు గిలగిలా కొట్టుకుంటున్న చేపని అమ్మ చూపుతూ కనబడ్డాడు. ఇతడు అనుకున్నాడు, 2 సంచుల బంగారు నాణ్యాలు నాకు ఉపయోగపడలేదు, విలువైన వజ్రం ఉపయోగపడలేదు, ఇప్పుడు ఈ 2 కాసులు నన్నేమీ కాపాడని వస్తాయా, పోనీ కనీసం ఆ చేప ప్రాణాన్నన్నా కాపాడదాం అనుకొని ఆ 2 వెండి నాణ్యాలు ఇచ్చి చేపని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య ఉంది. వాడు ఆ నీటి తొట్లో ఆ చేపని విడిచిపెట్టి, అప్పటికి చీకటి అయింది కాబట్టి రేపు పొద్దున్న తీసుకొని వెళ్ళి చెరువులో అది ఏట్లో వదిలేద్దాం, బ్రతికిపోతుంది అని ఇద్దరు అనుకున్నారు. భార్య దగ్గరకు వచ్చి చూసి అది అప్పటికి నీళ్ళలో వేసినా కూడా గిలగిల కొట్టుకుంటోంది. అదన్నది, ఏమేమయ్యో దీని గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది అని ఆ చేప నోట్లోకి చెయ్యి పెట్టి దాని గొంతు దగ్గర ఏదో గట్టిగా తగిలితే దాన్ని పట్టుకొని లాగింది. తీరా బయటకు లాగి చూస్తే అది ఇతడు పోగొట్టుకున్న వజ్రం. అతడు సంతోషంతో ఒళ్ళు తెలియకుండా గట్టిగా అరిచి గంతులేస్తూ ఆ బ్రాహ్మణుడు పేదవాడు, నా సొమ్ము నాకు దొరికింది, నా సొమ్ము నాకు దొరికింది అన్నాడు. అని అరుస్తుండేసరికి అప్పుడే వీడి దగ్గర 2 సంచుల బంగారు నాణ్యాలు కొట్టేసిన దొంగ అటుగా వెళ్తున్నాడు. తను గుర్తుపట్టాడు బ్రాహ్మణుడు, అందుకే అరుస్తున్నాడు అనుకొని ఇది కాస్త తీసుకెళ్ళి ధర్మరాజుకు చెప్తే ఆ ధర్మరాజు ప్రభు తన తల తీయించేస్తాడని భయపడి వెంటనే వచ్చి బ్రాహ్మడి కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు నన్ను గుర్తుపట్టావని నాకు అర్థమైంది, దయచేసి ధర్మరాజుల వారికి చెప్పకండి, మీ బంగారం మీకు తెచ్చిస్తాను అని పరిగెట్టుకు వెళ్ళి ఆ 2 సంచుల బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇతడికి ఇచ్చేశాడు. ఇతడు మ్రాన్ పడిపోయాడు. ఆ పైన చాలా సంతోషపడిపోయాడు. తర్వాత వజ్రాన్ని అమ్ముకొని మంచి ఇల్లు, దొడ్డి, పొలము అన్నీ కొనుక్కొని ఓ మంచి పరిచారకుల్ని పెట్టుకొని ఈసారి పల్లకి ఎక్కి ఊరేగుతూ కృష్ణార్జునులకి ఎదురుపడ్డాడు. అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేసింది. పిలిపించి, ఏమయ్యా, 2 సంచుల బంగారు నాణ్యాలు ఇస్తే నీ దరిద్రం వదలలేదు, వజ్రం ఇస్తే నీ దరిద్రం వదలలేదు, 2 వెండి నాణ్యాలు ఇచ్చాను, ఇప్పుడు ఇంత సంపత్తో కనిపిస్తున్నావేమిటి అంటే ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునుల ఇద్దరికి నమస్కారం చేసి సంతోషంగా వినయంగా జరిగిందంతా చెప్పాడు. అర్జునుడు ఎంతో సంతోషపడి అతడిని అభినందించి పంపించేసి కృష్ణుడి వైపు తిరిగి, బావా, 2 సంచుల బంగారు నాణ్యం ఇచ్చినప్పుడు ఇతడి దరిద్రం వదలలేదు, వజ్రాన్ని ఇచ్చినప్పుడు కూడా ఇతడి దరిద్రం వదలలేదు,
ఈ 2 వెండి నాణేలకి ఇతడు పోగొట్టుకున్నదంతా పొంది ఇంత ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడు అని అడిగితే శ్రీకృష్ణుడు నవ్వుతూ, అర్జున, అతడెప్పుడు తన గురించి తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నంత సేపు అతడు భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. అతడి దరిద్రం వదలలేదు. అతడికి ఐశ్వర్యం ఇచ్చినా కూడాను అబ్బలేదు, ప్రాప్తం కలగలేదు. ఎప్పుడైతే అతడు తన తోటి ప్రాణి చేప ప్రాణాన్ని కాపాడదామని ప్రయత్నించాడో అప్పుడు అతడి మీద భగవంతుడి కృప కలిగింది. అతడు పోగొట్టుకున్నది కూడా తిరిగి పొందాడు. ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నాడు. ఇదే కిటుకు. భగవంతుడి కృపకి పాత్రులవ్వాలంటే స్వార్థంతో కాదు, నిస్వార్థంతో ఉంటే, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అన్నట్లు ఉంటే అలాంటి వాళ్ళ మీద భగవంతుడి కృప కలుగుతుంది అని చెప్పాడు. ఇది నేను చాలా ఆనందించిన కథ అండి. మట్టి దీపంగా మలిచాను. ఆ వెలుగుని ఇప్పుడు మీతో పంచుకున్నాను. మీకు నచ్చితే 10 మందికి ప్రచారించవలసిందిగా మనవి చేస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ హరి ఓం.